ప్రజల చేతిలో ప్రభుత్వ పాలన ఉండాలనేది తమ ఉద్దేశమని మంత్రి నారా లోకేష్ అన్నారు. యువగలం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చిందని తెలిపారు లోకేష్. ఇకపై సర్టిఫికెట్ల గురించి ప్రజలు ఇబ్బంది పడాల్సిన పని లేదన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం మెటాతో ఒప్పందం చేసుకున్నట్లుగా తెలిపారు. ఎంఓయూ చేసుకున్న 3 నెలల 9 రోజుల్లోనే దీన్ని ప్రారంభించామన్నారు. తొలి విడతగా దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎస్, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు అందుబాటులో ఉంటాయని నారా లోకేష్ పేర్కొన్నారు. సమాచార గోష్ఠి వేగంగా సేవలు అందించేందుకు జనరేటివ్ ఏఐ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ పని చేయబోతుందని వెల్లడించారు. 2వ విడతలో మరిన్ని పౌర సేవల్ని అందించాలని నిర్ణయించామన్నారు. మరో 6 నెలల్లో ఇంకా మెరుగుపడేలా సేవలుంటాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధి గురించి వాట్సాప్ మెసేజ్లో తెలుసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. చేశాను 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది. కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం. అంటే అది చూసిన అది ఎందుకు అట్లా ఉండాలి. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. 2వ విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము.